ఇప్పుడు నాతో పాటు ర్యాంక్ రీచ్ ఐఐటి జేఈఈ నీట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ రాధిక గారు ఉన్నారు. రాధిక గారు నమస్తే అండి. నమస్తే అండి. సో స్టూడెంట్స్ లో చాలా మటుకు 10th అయిపోగానే కాలేజ్ లో జాయిన్ అవ్వాలంటే అసలు చాలా రకరకాల డౌట్స్ ఉంటాయి వాళ్ళకి. Yes, madam. సో ఇప్పుడు మీ దగ్గర జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కి మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు? వాళ్ళకి ఏం చెప్తారు అసలు? ఎస్పెషల్లీ గర్ల్స్ తో కంపేర్ టు గర్ల్స్ ఎలా ఉంటారంటే పేరెంట్స్ కూడా ఫస్ట్ సెక్యూరిటీ చూసుకుంటారు. ఏ కాలేజ్ అయినా అంటే 10th వరకు వాళ్ళు పేరెంట్స్ తో చాలా సేఫ్ జోన్ లో ఉంటారు కదా. సో ఒక్కసారిగా వాళ్ళని వదిలిపెట్టి హాస్టల్ కి వచ్చే స్టూడెంట్స్ అందరూ కూడా మళ్ళీ అటువంటి ఎన్విరాన్మెంట్ లో ఉంటుందా లేదా అని చాలా డైలమాలో ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మేము ఇక్కడ అంటే పేరెంట్ ని మనం ఎలాగో పేరెంట్ లాగా మనం చూసుకోలేకపోవచ్చు, కానీ వాళ్ళు లేని లోటు ఎవరు తీర్చలేరు పేరెంట్స్ ది. బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళకన్నా బాగా ఇక్కడ మేము చూసుకోవడానికి వాళ్ళని ట్రై చేస్తాం మేడం. వాటికి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే హాస్టల్కి వచ్చే స్టూడెంట్స్ ఎస్పెషల్లీ సో వాళ్ళకి పర్సనల్ గా అకాడమికల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. అంటే సబ్జెక్ట్ చేంజెస్ ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఉంటుంది, ఏరియా చేంజెస్ ఉంటాయి. సో 10th వరకు అటాచ్మెంట్ అయిన ఫ్రెండ్స్ కూడా వాళ్ళతో ఉండరు. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా న్యూ ఫ్రెండ్స్ వాళ్ళు యాడ్ అవుతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళ మైండ్ కొంచెం క్లన్జీగా అనిపిస్తూ ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి ఏంటంటే మేము కొంచెం మోటివేషన్, ఫ్రెండ్లీ నేచర్ అలాంటివన్నీ యాడ్ చేస్తాం మేడం. సో లంచ్ చేసేటప్పుడు, హాస్టల్ రూమ్స్ లో పడుకునేటప్పుడు, క్లాసెస్ అప్పుడు సో మేము ఉన్నాము అని చెప్పి ప్రతిసారి వాళ్ళని ఒకసారి చూడడం, పలకరించడం, ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ క్యాబిన్ కి పిలిపించుకొని వాళ్ళకి మినిమం కౌన్సిలింగ్ ఇవ్వడం, ఇలాంటివన్నీ చేస్తాం. ఈవెన్ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా మేమే దగ్గరుండి తీసుకెళ్లడం, చూయించడం, ఇలాంటివన్నీ చేస్తాం మేడం. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఓకే మేము పేరెంట్స్ దగ్గర లేకపోయినా పర్లేదు వీళ్ళు మమ్మల్ని చూసుకోగలరు అని చెప్పి కొంచెం హోప్స్ అనేది ఉంటాయి. సో కొంచెం స్టడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడానికి ఈజీ అవుతుంది. సో అండ్ ఎవ్రీ వీక్ వీళ్ళకి ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు. సబ్జెక్ట్ పరంగా కూడా కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతారు. సో చాలా మందికి ఫౌండేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే ఓకే నో ప్రాబ్లం. ఇన్ కేస్ ఫౌండేషన్ లేని వాళ్ళకు కూడా మేము బ్రిడ్జ్ కోర్స్ అనేది స్టార్ట్ చేసి అందులో కొంచెం ఫండమెంటల్స్ అవి నేర్పించి అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవ్రీ వీకెండ్ ఎగ్జామ్స్ లో సో కౌన్సిలింగ్ ఇస్తాం అనమాట. అంటే పర్సనల్ గా క్యాబిన్ కి పిలిపించుకొని కౌన్సిలింగ్ ఇస్తాం. అంటే ఏ సబ్జెక్ట్ లో హై ఉన్నారు, ఏ సబ్జెక్ట్ లో కొంచెం డల్ ఉన్నారు, ఇలాంటివన్నీ కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల స్టూడెంట్స్ కూడా కొంచెం ఎంకరేజింగ్ గా ఫీల్ అయ్యి సో నెక్స్ట్ వీకెండ్ ఎగ్జామ్ కి కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. సో స్ట్రెస్ అనేది మనం ఎప్పుడు ఏ స్టూడెంట్ మీద తీసుకురాం మేడం. ఏదైనా వాళ్ళు ఇష్టంగా చదువుకోవాలి. సో వాళ్ళకి కొంచెం ఆ స్ట్రెస్ రిలీఫ్ అవడానికి కూడా మనం గేమ్స్ కానివ్వండి, కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, సో ఇంటర్నల్ గేమ్స్ అండ్ అవుట్డోర్ గేమ్స్ అన్నీ ఉంటాయి. అండ్ లంచ్ బ్రేక్ లో కానీ, స్నాక్స్ బ్రేక్ లో, డిన్నర్ బ్రేక్ లో కొంచెం మ్యూజిక్ ప్లే చేయడం వల్ల అందరూ సరదాగా కూర్చొని మ్యూజిక్ వింటూ అలా లంచ్ చేస్తూ ఉంటే కొంచెం మినిమం తెలియకుండానే రిలాక్స్ అవుతారు మేడం. సో అటువంటివన్నీ మనం ర్యాంక్ రిజ్ లో ఎక్కువగా అరేంజ్ చేస్తూ ఉంటాము. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఏంటంటే వాళ్ళు 10th వరకు స్కూల్లో చదువుకొని పేరెంట్స్ తో ఉంటారు కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరు మీరు పర్సనల్ గా తీసుకొని ఫస్ట్ మన బ్రెయిన్ ఫ్రెష్ గా ఉంటేనే స్టడీస్ మీద ఫోకస్ చేయగలరు. సో స్టూడెంట్స్ కి అట్లాంటి ఫెసిలిటీస్ అన్ని ఉంటాయి అన్నమాట. స్టూడెంట్స్ కి వచ్చేసి మనకి క్యాంపస్ లో అంటే డే స్కాలర్స్ ఉంటారు, సెమీ రెసిడెన్షియల్ వాళ్ళు ఉంటారు, రెసిడెన్షియల్ వాళ్ళు ఉంటారు మేడం. డే స్కాలర్స్ ఏంటంటే డే స్కాలర్స్ అయినా సెమీ రెసిడెన్షియల్ వాళ్ళైనా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోతారు. అంటే ఎంత స్ట్రెస్ ఉన్నా వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉంటారు కాబట్టి సో వాళ్ళకి రిలీఫ్ అనిపిస్తుంది. బట్ హాస్టలర్స్ కంప్లీట్ గా మాతోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం అవసరమైనప్పుడు ఎగ్జామ్స్ టైం చూసుకొని మూవీస్ అరేంజ్ చేయడం, అలానే డిన్నర్ టైంలో కానీ, లంచ్ టైంలో కానీ ఇష్టమైన ఫుడ్, ఈవినింగ్ స్నాక్స్ టైంలో కొంచెం హెల్దీ ఫుడ్, అలానే సీజనల్ ఫ్రూట్స్ ఇలాంటివన్నీ అరేంజ్ చేస్తూ ఉంటాము. వాళ్ళకి కావాల్సిన ఫ్రూట్స్ అవి ఇవి మనకు అవసరమైతే మనం ఒక బాయ్ నుంచి తీసుకొచ్చి పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. అండ్ హాస్టల్ క్యాంపస్ లో వచ్చేసి ప్రతి క్యాంపస్ లో మెడిసిన్ కిట్ కూడా ఉంటుంది. అంటే మినిమం చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అనేది క్వైట్ కామన్, ఎస్పెషల్లీ గర్ల్స్ కి ఇంకా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి మెడికల్ కిట్ కూడా ఉంటుంది. సో వాళ్ళకి అవసరమైనప్పుడు మెడిసిన్స్ ఇవ్వడం, లేదు ఇంకా ఎక్కువ అవసరమైతే మనమే హాస్పిటల్ తీసుకెళ్ళడం, అలా కూడా కాదు ఇంకా కొంచెం హోమ్సిక్ ఫీల్ అవుతున్నారు అనుకున్నప్పుడు పేరెంట్స్ కాల్ చేసి వాళ్ళని పిలిపించడం, ఇలాంటివన్నీ వాళ్ళకి అరేంజ్ చేస్తూ ఉంటాము. సో క్లాసెస్ లో స్ట్రెస్ కూడా ఉండకుండా కొంచెం ఈ యాక్టివిటీస్ అన్ని చెప్పాను కదా అవి అరేంజ్ చేస్తాము. సో అలానే అప్పుడప్పుడు చిన్న చిన్న ట్రిప్స్ ఉంటాయి, ఆ ట్రిప్స్ తీసుకెళ్ళడం, బ్యాడ్మింటన్ కోర్ట్ తీసుకెళ్ళడము, ఇలాంటివన్నీ చేస్తారు. ఎవ్రీ మంత్ స్పోర్ట్స్ మీట్ ఉంటుంది మేడం. ఎవ్రీ మంత్ స్పోర్ట్స్ ఉంటుంది అండ్ ఎవ్రీ వీక్ ఇంటర్నల్ గేమ్స్ ఆడుకోవచ్చు అండ్ ఎవ్రీడే మ్యూజిక్ సిస్టమ్ అనేది ఉంటుంది.
సో ఫుడ్ ఐటమ్స్ కూడా ఏంటంటే ఆల్టర్నేట్ డే నాన్ వెజ్ మేడం. అంటే ఒకరోజు ఎగ్, వీక్లీ ట్వైస్ చికెన్, అలాంటివన్నీ ఉంటాయి. అందరూ నాన్ వెజ్ వాళ్ళే ఉండరు కాబట్టి వెజ్ ప్రియులు ఉంటారు, ఐ మీన్ నాలాగా. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే నాన్ వెజ్ కన్నా ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి. అంటే ఫ్రై, డీప్ ఫ్రై ఉంటుంది, స్వీట్ ఉంటుంది, అండ్ సీజనల్ ఫ్రూట్ ఉంటుంది. సో అలా నాన్ వెజ్ వాళ్ళకు కూడా ఇష్టంగా మేము వెజ్ కే వచ్చేలాగా అలాంటి ఐటమ్స్ ఉంటాయి మేడం వెజ్ వాళ్ళకు కూడా. సో అలాంటివన్నీ స్టూడెంట్స్ కి ఏంటంటే కొంచెం ఆ హోమ్ సిక్ అనేది లేకుండా ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారు. సో అంటే ఫైనల్ గా ఇక్కడ వచ్చి జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చిన్నగా ఒక మాటలో? ఎస్ మేడం. సో మనం ఎన్నో ఇన్స్టిట్యూట్స్ లో మేము కూడా వర్క్ చేసి ఉన్నాము. పేరెంట్ కూడా 10th తర్వాత ఎక్కడ జాయిన్ చేయాలి, ఎలాంటి ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేయాలి, అక్కడ ఎటువంటి సెక్యూరిటీ ఉంటుంది, ఎలా ఫుడ్ అనేది ఎలా ఉంటుంది, అసలు ఎస్పెషల్లీ మెయిన్ ఫ్యాకల్టీ ఎలా ఉంటారనే డౌట్స్ చాలా మందికి ఉంటాయి. అలాంటి వాళ్ళకి మేము హ్యాపీగా జాయిన్ అవ్వండి, మేమున్నాం మీకు అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలం మేడం. ఫ్యాకల్టీ వాళ్ళందరూ కూడా మనం 15 to 20 years ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకుంటాం. ఫ్యాకల్టీ వేరు, ఫ్యాకల్టీలోనే ఎక్స్పర్ట్స్ వేరు. అలాంటి ఎక్స్పర్ట్స్ ని మనం తీసుకున్నాము. సో అకాడమిక్ పరంగా హ్యాపీగా ఎటువంటి డౌట్ లేకుండా ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. ఇకపోతే అడ్మిన్ మేమైతే వాళ్ళకి ఒక పేరెంట్ వాళ్ళని ఎలా కేర్ తీసుకుంటారో అలాంటి కేర్ మేము తీసుకొని వాళ్ళకి ఇంటర్మీడియట్ 2 years ఉంటుంది మేడం. ఎంపీసీలో ఐఐటి, జేఈ అండ్ మెయిన్స్, అడ్వాన్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. బైపీసీ వాళ్ళకి నీట్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఎలాంటి స్టూడెంట్స్ కి ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలన్నా సరే సబ్జెక్ట్ పరంగా ఎలాంటి మేము కూడా అంటే వీకెండ్ ఎగ్జామ్స్ అప్పుడు తగ్గినప్పుడు మేము ఇవ్వాల్సిన కౌన్సిలింగ్ మేము ఇస్తాము. సార్ వాళ్ళతో ఎలాంటి కౌన్సిలింగ్ ఇప్పించాలనేది కూడా క్యాబిన్ కి పిలిపించి వాళ్ళతో మాట్లాడిస్తాం. అలాంటి ప్రతి ఫోకస్ మా దగ్గర మేము వాళ్ళ మీద చూపిస్తూ ఉంటాము. ఓకే రాధిక గారు, ఇప్పుడు 10th అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి ఎంత సేఫ్ గా ఉంటారు, సో అండ్ వాళ్ళ పేరెంట్స్ లాగా మీరు ఎలా చూసుకుంటారు, ఇక్కడ ఫుడ్ కానీ ఫెసిలిటీస్ గురించి కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.